ఎక్కడా మీకు సపోర్ట్ దొరకదు. బయట ప్రపంచంలో మీరు ఎదుగుతున్నారు అంటే గన మీ కాళ్ళు పీకేదానికి 100 మంది ఉంటారు కిందకి, కరెక్ట్? కాకపోతే ఇక్కడ నేను ఎదుగుతున్నాను అంటే సో సపోర్ట్ కాదు, ఎత్తుకొని వెళ్తారు. అలాంటి ఎవరిను తల్లి తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించే ఒక అప్లయన్స్ మీకు దొరుకుతారు. ఎక్కువగా ప్రీతి విశ్వాసము సపోర్ట్ ఇచ్చే ఒక అప్లయన్స్ మీకు దొరుకుతారు. లైఫ్ లాంగ్ మీరు గుర్తు పెట్టుకునే అప్లయన్స్ మీకు దొరుకుతారు. దిస్ ఈజ్ కాల్డ్ సపోర్టింగ్ బిజినెస్. వేరే ఎక్కడికి దొరకదు. అలాగేనే ఇవన్నీ ప్రతిరోజు ప్రతి నెల కూడాను ఈ యొక్క నెల్లూరులో అద్భుతంగా ఈ యొక్క మోదీకి ప్రపంచాన్నే సృష్టి చేయాలి అనుకొని ప్రతి నెల కూడాను తన టైంనిస్తూ నన్ను కూడాను తీసుకొని వస్తూ ఓకే సపోర్ట్ తీసుకుంటున్న ఒక వ్యక్తి. సో కళలు సాకారం కావాలని కోరుకుంటూ వాళ్ళని 2 మాటలు మాట్లాడేదానికి మీరు జోరు చెప్పడంతో అప్కమింగ్ బ్లాక్ డైరెక్టర్ ఆఫ్ మోదీకి మిస్టర్ అభిషేక్ సార్ని వేదికను నమస్తే అందరికి. నమస్తే. సో ఆల్రెడీ విన్నారు ప్రెజెంటేషన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతగా సపోర్టివ్ ఉన్న మన వేణుగోపాల్ సార్కి గట్టిగా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ 1 రూపీ బిజినెస్ చేసినా కూడా వీళ్ళకి ఏమి వచ్చేది లేదు, పోయేది లేదు. అయినా కూడా మీ అందరూ ఒక సక్సెస్ కోసము బెంగళూరు నుంచి ఓకే రియల్లీ చెప్తూ ఉన్నాను, ఈరోజు వచ్చే పరిస్థితి లేదు మనకు. అయినా కూడా 1 డేకి నేను పర్మిషన్ తీసుకొని సో రావాలి సార్, కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు సో ఇక్కడ ఉండే వాళ్ళకి మైండ్ సెట్ అవుతుంది, ఒక బిజినెస్ గ్రోత్కి బాగుంటుందని రిక్వెస్ట్ చేసినందుకు ఈరోజు వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఫ్యామిలీలో మ్యారేజ్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలోనే మ్యారేజ్, వాళ్ళ మిస్సెస్ తమ్ముంది క్లోజ్, ఎన్నో పనులు ఉంటాయి. మ్యారేజ్ అంటే మీకు అందరికీ తెలుసు, ఎన్నో పనులు ఉంటాయి. అటువంటి కార్యక్రమాన్ని అంతా బయట పెట్టేసి ఈరోజు మన కోసం వచ్చినారు, వాళ్ళ కోసము. థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్వీస్ రెడ్డి అని ఈ యొక్క బిజినెస్కి రాకముందు ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అనమాట. మీ అందరికీ తెలుసు ఫైనాన్స్ డబ్బులు ఎంత వస్తుంది, కరెక్టేనా? సో డబ్బులు వచ్చేది ఒకవైపు ఉంటే పోయేది ఎంత ఉంటుంది? జనాలు ఏం చేస్తారంటే డబ్బులు వచ్చేది మాత్రం చూస్తారు, రిటర్న్ ఇచ్చేది మాత్రము చూసుకుందాంలే మన వాళ్ళే కదా. సో అలాంటి ఒక రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకుంటే మోదీకే బిజినెస్. ఎందుకంటే 2008లోనే 2006లోనే నేను బిజినెస్కి ఎంట్రీ అయిన పర్సన్. సో అట్ ది ఏజ్ ఆఫ్ 22-23 ఇయర్స్లోనే నేను బిజినెస్ స్టార్ట్ చేసినాను. అలాంటి టైంలోనే లాక్స్ టుగెదర్ ఇన్కమ్ని అర్న్ చేస్తున్నాను అనమాట ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్. 2008లో ఆ రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా పడిపోయింది, మీకు గుర్తుందా లేదో తెలియదు. ఎకనామీ అంతా కంప్లీట్గా డౌన్ఫాల్ అయింది త్రూఅవుట్ వరల్డ్లోనే, ప్రపంచంలోనే. మీరు నమ్ముతారో లేదో యుఎస్లో డైరెక్ట్ సెల్లింగ్ లేకపోయింటే 40% యుఎస్లో వాళ్ళ కంట్రీ ఎకనామీని కాపాడింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఒకవేళ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లేదు అని అంటే సో అమెరికా అప్పట్లోనే ఫుల్ కిందకు వచ్చేసింది అనమాట. అంత ఎకనామీ డౌన్ అయిపోయింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోయినప్పుడు. సో రియల్ ఎస్టేట్ కూడా ఆ టైంలో చాలా డౌన్ అయిపోయింది అనమాట. ఓకే, అలాంటి టైంలోనే మోదీకేర్ ఆపర్చునిటీలో మేము ఎంట్రీ అయినాము. లక్కీగా ఏంటంటే రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకున్నాను అనేసి ఇప్పుడు అనిపిస్తాను. అప్పుడు నాకు తెలియలేదు అనమాట. సో ఇప్పుడు ఆ డిసిజన్ తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. సో తీసుకున్నందుకు ఈరోజు ఈ యొక్క బిజినెస్లో 8 ఫారిన్ ట్రిప్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది ఫ్రీగా. ఎవరు ఇస్తారండి 8 ఫారిన్ ట్రిప్స్ ఫ్రీగా? 2 కార్ల కంపెనీ నుంచి ఫ్రీగా వచ్చింది. అండ్ నా అండర్లో చాలా మంది లాక్స్ టుగెదర్ ఇంకా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఫారిన్ రిటర్న్స్ అయినారు. 100కి పైగా మెంబర్స్ ఫారిన్ రిటర్న్స్ అయినారు. సో మంచి గుర్తింపు ఉంది. సో అందులో 65% మన ఉమెన్స్ లేడీస్ ఉన్నారు. గ్రేట్ కదా, వాళ్ళందరికీ క్లాప్స్ కొట్టవచ్చు కదా వాళ్ళందరూ. సో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. జస్ట్ ఏంటంటే బిలీఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నమ్మకం పెట్టుకొని ఈ యొక్క సిస్టమ్ ఏంటంటే ప్రొడక్ట్ ఉన్నాయి, సో ఆ ప్రొడక్ట్ నేను యూజ్ చేస్తూ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తూ వాళ్ళని స్పాన్సర్ చేసినప్పుడు ఈ సిస్టమ్ పైన బిలీఫ్ పెట్టినప్పుడు ఈ యొక్క
సిస్టంలో మనం అందరూ కూడా సక్సెస్ అవ్వచ్చు అనేది ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ యొక్క బిజినెస్లో నేను మూవ్ అవుతున్నాను. సో నా ఒక బిగ్ డ్రీమ్ ఏంటంటే ఈ యొక్క నెల్లూరులో చాలా మందిని 1 lakh plus ఇన్కమ్ అర్నర్స్ని క్రియేట్ చేయాలనేది ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్కి మీరు అందరూ కూడా కమిట్మెంట్ ఇస్తారనేది నేను బిలీవ్ చేస్తున్నాను. డెఫినెట్లీ 2025లో నెక్స్ట్ 2 monthsలో 200+ ప్రోడక్ట్స్ లాంచ్ అవుతాం. అంతా దగ్గర 200+ ప్రోడక్ట్స్ లాంచ్ అవుతా ఉంది. వీక్లీ పేమెంట్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు మన మోదీకేల్లో. సో నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి వీక్లీ పేమెంట్స్ స్టార్ట్ అవుతా ఉంది. అండ్ ఆ ఒక సిస్టమ్ అంతా కూడా మీకు జనవరి మంత్ ఎండ్లో మీకు తెలుస్తుంది అనమాట. జస్ట్ ఏంటంటే ప్లగ్ ఇన్ టు సిస్టమ్ అంట. సో సిస్టమ్ మీరు ఫాలో అయితే సిస్టమ్ మిమ్మల్ని ఫాలో అవుతుంది. సిస్టమ్ మీరు ఫాలో అవ్వలేదు అనుకోండి, సిస్టమ్ మిమ్మల్ని ఫాలో అవ్వలేదు. కరెక్టే కదా? సో మేము సిస్టమ్ ఫాలో అవుతున్నందుకు ఈరోజు ఈ యొక్క బిజినెస్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నాము. సో మీరందరూ కూడాను ఈ యొక్క బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు అని చెప్తూ, సో నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన వేణుగోపాల్ సార్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, చూసినారు కదా. సో ఇలాగే మీకు అందరికీ చూడండి, ఒక వ్యక్తి డిసిషన్ తీసుకుంటే ఎంతమంది కళలు సాకారం చేసుకోవచ్చు అనేదానికి ఇదే ఒక హరీష్ రెడ్డి గారు ఒకే ఒక నిర్ణయం తీసుకునే దానికి ఈరోజు మన శ్రీనాథ్ రెడ్డి గారిని క్రియేట్ చేసినారు. వాళ్ళు నిర్ణయం తీసుకునే దానికి ఇప్పుడు ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చేదానికి అవకాశం పడింది. కరెక్ట్? సో వీళ్ళందరూ ఏం చేసినారు? కొత్తగా వచ్చిన వాళ్ళకి వీళ్ళందరూ ఏం చేసినారు? ప్రతిరోజు వాడే ఒక వస్తువులు ఎక్కడో తీసుకుంటున్నారు, అక్కడ స్టాప్ చేసి మీ ఒక రిజిస్టర్డ్ పేరులో మీరు తీసుకున్నారు. దట్స్ ఆల్. వేరే ఏమీ లేదు. మీరు ప్రోడక్ట్లు మీరు వాడుతున్నారు కాబట్టి బయట ప్రపంచంలో ఎన్నో ప్రోడక్ట్ ఎన్నో ఏళ్ళ నుంచి మీరు వాడినారు. కాకపోతే మీకు ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయా కనుక్కోండి. ఒకవేళ ఇంకా మీ జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా వాడతారు, ఏదైనా బెనిఫిట్స్ ఉన్నాయా మీరు కనుక్కోండి. అక్కడ దొరుకుతాయి అంటే ఇట్స్ ఓకే. కాకపోతే ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు ప్రపంచంలో మన ఒక దేశంలో విదేశీ వస్తువులు ఈవెన్ 100 వస్తువులు మన ఇంట్లో ఉన్నాయి అంటే 80 వస్తువులు విదేశీ వస్తువులు. ఓకే, మీరు సార్ మీరు ఏది పేస్ట్ వాడతారు? పేస్ట్ ఏది వాడతారు? కోల్గేట్. కరెక్ట్ సార్. మీరు ఏది సోప్ వాడతారు? సంతూర్. ఓకే సార్. మీది టాయిలెట్ క్లీనర్ ఏది వాడతారు? లైజాల్. హార్పిక్. ఫ్లోర్ క్లీనర్ లైజాల్. కరెక్ట్. సో దయచేసి మీరు అందరూ కూడా తర్వాత మీరు ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి. సార్ కోల్గేట్ పేస్ట్ వచ్చేసి మంది కాదు సార్, సరిసుమారు 60 years నుంచి విదేశీ వస్తువులు మనం వాడుతున్నాం సార్. అదే ఒక లైజాల్ మంది కాదు సార్. గూగుల్లో యూట్యూబ్లో కావాల్సింది సెర్చ్ చేసుకోండి సార్, మంది కాదు సార్. లైఫ్ బాయ్ సోప్ మంది కాదు సార్. హార్పిక్ టాయిలెట్ క్లీనర్ మంది కాదు సార్. ఇలాంటి వస్తువులు, వ్యాసిలైన్ బాడీ లోషన్ మంది కాదు సార్. ఇలాంటి వస్తువులు 180% విదేశీ వస్తువులు సార్. మీరు ఆలోచించుకోండి సార్, విదేశీ వస్తువులు మనము వాడితే ఎవరికి లాభము సార్? విదేశీ వస్తువులు మనము వాడితే ఎవరికి లాభం సార్? విదేశీయులు. ఓకే, 180 వస్తువులు వాడుతున్నాము అంటే ఆ డబ్బు ఎక్కడికి పోతా ఉంది సార్? ఇతర దేశాలకు. సార్ చూపించరు కదా సార్. మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతాయి, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటర్ అవుతాయి. ఈవెన్ అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తున్నారు సార్? కోల్గేట్ పేస్ట్ కి అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తున్నారు సార్? హీరో. ఫిలిం స్టార్స్ కదా. ఊరికే ఇస్తారా సార్? వాళ్ళు వాడుతారా సార్? వాడరు సార్. కాబట్టి మనకు తెలియదు సార్, మనం వాడుతున్నాము. ఈ డబ్బు అంతా కూడాను 65% డబ్బు వాళ్ళకి వెళ్తుంది సార్, మధ్య జనాలకు పోతుంది సార్. కాకపోతే వాళ్ళు మనం అనుకోవచ్చు స్వతంత్రాన్ని ఇచ్చినారు అని, ఇండైరెక్ట్ గా లైఫ్ లాంగ్ డబ్బును పొందుతున్నారు సార్. అలా ఆ కాన్సెప్ట్ ని మనం స్టాప్ చేయాలి. మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ మనం వాడాలి. మన డబ్బులు
మనమే ఉపయోగించుకోవాలి, మనకే కావాలి అనేది సార్. మన సమీర్ మోదీ సార్ వాళ్ళ ఒక ఇంటెన్షన్, గురి, విజన్, మనము ప్రోడక్ట్ వాడేదాని నుంచి మనము ప్రతి ఒక్కరూ కూడాను ఆర్థిక స్వాతంత్రాన్ని పొందగలం సార్. సార్ మీరు ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? మీ ఇంట్లో 4 మెంబర్స్కి కనీసం నిత్యావసర వస్తువులకు ఇవన్నీ ఎంత డబ్బు అవుతుంది సార్ నెలకి? మినిమం 3000 రూపీస్. అవునా కాదా సార్? ఆలోచించుకోండి సార్, అవునా కాదా? అవుతుందా కాదా? సో 3000 రూపీస్ సార్. ఇవన్నీ మీరు కాదు, మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అంగడిలో తెస్తున్నారా లేదా సార్? ఏదైనా ఆదాయం ఉన్నారా సార్? లేదు కదా. జస్ట్ సార్ మీ పేరు సార్? శ్రీనివాస్ సార్. మీరు ఈ రోజు నుంచి మీరు వాడే నిత్యావసర వస్తువులు మన మోదీ కేర్ సిస్టంలో ఉండేటివి మీరు 6 నెలలు కంటిన్యూస్ గా మీరు వాడండి సార్. 50% 50% మీకేమైనా బెనిఫిట్ రాలేదు అంటే కనుక మీరు 3000 రూపాయల చొప్పున 18,000 రూపాయలు నేను మీకు కట్టిస్తాను సార్. 50% మీకు రాలేదు అంటే తరువాత మీరు డిసైడ్ చేయండి సార్, మీకు ప్రోడక్ట్లు కావాలా వద్దా, ఈ యొక్క ఫారిన్ ట్రిప్ డబ్బులు కావాలా వద్దా మీరు డిసైడ్ చేయండి సార్. మీరు ఒక్కరు మనసు చేస్తే సోచ్ బదులు, ఖుద్కో బదులు, దునియా బదులు, మీరు ఒక్కరు నిర్ణయం తీసుకుంటే మీ పిల్లలు, మీ భార్య వింటారా లేదా? మంచి నిర్ణయం, అవునా కాదా? వన్స్ మీ ఇంటి ఆదాయాలు మీకు స్వేచ్ఛను ఇచ్చిందంటే మీరు వేరే వాళ్ళకి చెబుతారా లేదా? అప్పుడు స్టార్ట్ అవుతుంది సార్. మీకు 5,000 రూపాయలు కావాలన్నా 30 ఇండ్లకి మీరు ఈ స్వేచ్ఛను ఇచ్చినారంటే చాలు. 10,000 రూపాయలు కావాలన్నా 60 ఇండ్లకి మీరు ఈ స్వేచ్ఛను ఇచ్చినారంటే చాలు. 15,000 కావాలన్నా ఇలాగ పోతుంది సార్. సార్ మనము అందరూ కూడాను ఎంతో మంది స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, జాబ్కి పోయేవాళ్ళు కావచ్చు, ఎంతో మంది జాబులకు పోయేసి వచ్చి స్టూడెంట్స్ వచ్చి ఈవెన్ ఇంట్లో డ్యూటీ అయిన తర్వాత హౌస్ వైఫ్స్ ఈవెన్ గంటలు టీవీలు చూసుకొని, మొబైల్ చూసుకొని టైం వేస్ట్ చేస్తున్నామా లేదా సార్? ఆ టైంలో డైలీ 2 అవర్స్ దీనికి ఇవ్వండి సార్, మీ స్వేచ్ఛను మీరు పొందగలుగుతారు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మోదీ కేర్ సార్. అందుకోసమే మేము వస్తుండే సార్. కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో కొత్త వాళ్ళు మీరు కొత్తగా వచ్చారు సార్ ఈరోజు. సో ఓపెన్ ఓకే. సో నేను ఒక ప్రోడక్ట్, మీరు సహజంగా ఇప్పుడు బాడీ లోషన్స్ అంటూ వాడతారు కదా, కొత్త వాళ్ళకి ఏంటి సార్ బాడీ లోషన్స్ వాడతారు కదా, జస్ట్ వాడండి. ఇలాంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్లు కూడాను మీతో ఎవరిని సార్ పిలిచిండేది? వీళ్ళు కదా సార్. నేను ఇంకా ఒకటి సీరియస్గా చెప్తున్నాను, మీతో ఎవరు సార్ పిలిచింది? వీళ్ళు కదా. ఓకే, సో సార్ మీ అప్లైన్ ఎవరు సార్? వీళ్ళు కదా. సో ఇంకా ఒకటి దయచేసి చెప్తున్నాను కిషోర్ గారు, మీరు ఊరికే పిలుచుకోరావద్దండి, నేను సీరియస్గా చెప్తున్నాను. ఇక్కడికి వచ్చినారంటే గనా ఈ రోజే పోయేసి కనీసం మీకు ఇంటికి ఏమేమి ప్రోడక్ట్లు కావాలి లీజ్ చేసుకోండి, డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి తీసుకొని పోండి, ఇంట్లో కూర్చోండి, డెమోన్స్ట్రేషన్ తీసుకోండి, దాని బెనిఫిట్స్ ఏమున్నాయి లేదు కనుక్కోండి. ఎందుకంటే 1000 రూపాయలు మనము చూడండి సార్, బాధ కలుగుతుంది సార్. ఇప్పుడు చూడండి సార్, ఎంతమంది క్యూ నిలబడుకున్నారు సార్ హెల్త్ కాన్సెప్ట్ పైన. కరెక్ట్, ఫ్రీగా డబ్బు సేవ్ అవుతుంది. అదే మీ వస్తువులు మీరు వాడుకొని మీకు డబ్బులు సేవ్ అవుతుంది, మీకు ఆరోగ్యం వస్తుందంటే ఎందుకు వాడకూడదు సార్? చెప్పండి, ఎందుకు వాడకూడదు సార్? వేరే వాళ్ళు వదిలేండి సార్, వేరే వాళ్ళ ఇంటికి పోయేది మనం చెప్పేది వద్దు సార్, వద్దు. నాకు డబ్బు కావాలన్నా, నాకు ఆరోగ్యం కావాలన్నా, నాకు ఐశ్వర్యం కావాలన్నా ఫస్ట్ నేను వాడతాను సార్, నేను వాడాలి. వేరే వాళ్ళని ఎందుకు, వేరే వాళ్ళ గురించి మనం ఎందుకు బాధపడాలి? కాబట్టి దయచేసి మీరు ఏం కొత్త వాళ్ళు వచ్చినారో ఈవెన్ మీరు ఏం ప్రోడక్ట్ కావాలి ఇంట్లో అడుక్కోండి. అమ్మా పేస్ట్ అయిపోయిందా సార్? పేస్ట్ 85 రూపాయలు సార్. ఎక్కడో మనం వేల రూపాయలు ఖర్చు పెడతాం సార్. ఒక 10 ప్రోడక్ట్ తీసుకొని పోండి సార్, వాడండి సార్. ఇంకా బ్యూటీ ఏం తెలిసినా, మీ పేరు సార్? శ్రీనివాస్ సార్. సార్ మీరు మీ పేస్ట్ తీసుకొని వస్తారు కదా కోల్గేట్, బై ఛాన్స్ ప్రోడక్ట్ ఏమో పాడైపోయింది, డ్యామేజ్ అయింది, అంగడికి పోయి ఇస్తే వాపస్ మీకు డబ్బులు ఇస్తారా సార్? శ్రీనివాస్ గారు, ఇది నా ప్రోడక్ట్, 25% మీరు వాడండి,
ఏమైనా ప్రాబ్లమ్మా సార్, ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది అని చెప్పండి, మీకు డబ్బు వాపస్ నేను ఇస్తాను. వీళ్ళు కాదు, నన్ను కానీ నా ఫోన్ నెంబర్ తీసుకోండి, డబ్బు నేను ఇస్తాను వాపస్ 25%. ఎక్కడుంది సార్ ఇలాంటి కంపెనీ, ఎక్కడుంది సార్? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఈవెన్ వేరే వాళ్ళకి బిజినెస్ గురించి దయచేసి ఆలోచించకండి. నాకు డబ్బు సేవ్ కావాలి, నాకు ఆరోగ్యం కావాలి అనేసి మాత్రమే ఆలోచించండి. ఒక 6 నెలలు మీరు ప్రోడక్ట్ వాడండి, అయిన తరువాత కావాల్సింటే వేరే వాళ్ళకి చెప్పండి. కరెక్ట్ సార్? ఇది కాన్సెప్ట్ సార్. కాబట్టి ఎందుకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, మంచి మనుషులు, మంచి మాటలు ఎంత చెప్పినా కానీ, మంచి వస్తువులు ఎన్ని ఇచ్చినా కానీ మనిషికి అది సాటిస్ఫాక్షన్ కాదన్నమాట. ఎందుకంటే అబద్ధాలకు అంత విలువ ఉంటుంది, ఓకే, అపనమ్మకాలకు అంత విలువ ఉంటుంది. ఏంటంటే ఒకతర ఇంకా ఆకర్షిస్తుంది. కాబట్టి జనాలు అందరూ కూడా. సో నెక్స్ట్ మీరు ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఈరోజు టైంని ఇచ్చినారు కదా, ఇదే టైంని ఇవ్వండి సార్. ఎన్నో ఏళ్ళు అయిపోయాయి సార్, 50+ కదా సార్ మనము. కరెక్ట్ సార్? ఎంత టైంని మనం వేస్ట్ చేసి ఉంటాం సార్. ఈ రోజు నుండి 2 hours 1 hour దీనికి టైం ఇస్తాం సార్. కరెక్ట్? థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే చెప్పుకోతా ఉంటే నేను అలాగే చెప్తూనే ఉంటాను అనమాట. ఈరోజు మీకు కొత్తగా వచ్చిన వాళ్ళు సార్, మీకు ఎలా అనిపించింది ఈ యొక్క కాన్సెప్ట్? ఓకే, మీకు కిషోర్ పిలిచినారు కదా, సో అయ్యో బయట నేను ఉండింటే కన్నా ఆరామ్గా 3 hours నాకు టైం సేవ్ అవుతూ ఉండే, పిల్లలతో ఉంటా ఉంటే ఆరామ్గా మటన్ చికెన్ చేసుకొని బాగా తింటా ఉంటే నెమ్మదిగా సండే పోతూ ఉండే అనే ఫీలింగ్స్ వస్తాయి. కాకపోతే ఆ టైంని బై ఫోర్స్ చేసిరో వీళ్ళు, మీకు తానే రావాలి అని ఒక కడ్డాయంగా చెప్తురో తెలియదు. కరెక్ట్? కాకపోతే వచ్చిన దానికి మీకు ఎలా అనిపించింది ప్లీజ్ దయచేసి 2 మాటలు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ పేరు?